రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పై రేవంత్ సర్కార్ పై మోడీ సంచలన ఆరోపణలు. రాష్ట్రంలో దోచుకొని నల్లధనాన్ని ఢిల్లీ పంపుతున్నారు, పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్నారు, ప్రజలను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నారు. చర్చనీయాంశంగా మారిన మోడీ వ్యాఖ్యలు. ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీ దాకా పోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది మోడీ దాకా పోయింది. ఇది నిప్పులేందే పొగరాదు అన్నట్టు ఆల్రెడీ ఇది చాప కింద నీరులా 5 నెలలే కదా, కేవలం 5 నెలల్లోనే ఆర్ఆర్ ట్యాక్స్ వేసి పడేసింది. 5 నెలలుగా ఇంకా అర్ధ సంవత్సరం కూడా పూర్తి చేసుకోలే. లంక బిందెలు కేసీఆర్ పెట్టిన అనుకున్నాడు, లేవు. ఇప్పుడు లంక బిందెల్ని తీసుకునే ప్రయత్నంలో చేస్తాడు. లంక బిందెలు కాదు అసలు, అవసరమైతే కిడ్నీలు అన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న గచ్చిబౌల్ దగ్గర ఒక సైటు ఎంత, ఒక ఎకరమో 2 ఎకరాల సైటు దగ్గర దగ్గర 10 కోట్ల అట. ఆ 10 కోట్లకు సంబంధించి చిన్న డిస్ట్రిబ్యూట్ అయితే ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి దిగిండాట. దిగితే ఆపోజిట్ గా ఒక ముస్లిం పాత బస్తీ అని దిగిండాట. ఇది రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ పాత బస్తీ ఆయనకు సంబంధించింది కాదు. కానీ ఈ పాత బస్తీ అయినా ఒక బాధితుని తరపున వచ్చిందట. ఇక రేవంత్ రెడ్డి అన్న ఆయనకు డాగులేసుడు కాదు కదా బిడ్డ, షిరిమనమాయమైతే మేము తెలుసుకుంటే జరుగు రిక్కంచగా ఆడు ఇంకా ముంజోడట. ఆ ముస్లిం, నువ్వు ఎవరిని తెచ్చుకుంటావు, నీ తమ్ముడిని తెచ్చుకోపో, నేను ఇక్కడనే కూర్చుంటా, కుర్చీ చేసుకొని కూర్చున్నాట. వాళ్ళందరూ ఇక అటు ఇటు పెనుగులాడి నీ అమ్మ మర్డర్ చేద్దామంటేనే మా తమ్మునికి చెడ్డ పేరు వస్తుంది. ఏం చేసినా మా తమ్ముడు వచ్చినాక మర్డర్లు జరుగుతానే అని ఉంటది. అన్ని మూసుకొని ఆ 10 కోట్లలో 2 కోట్లు వసూలు చేసుకొని మళ్ళీ బ్యాగ్ పట్టుకుంటే ఇలా ఎక్కడికి ఎంతో కొంత తీసుకుని, ఎంతో కొంత అయితే ఇగో ఈ కార్యక్రమం జరుగుతాను. ఇది స్వయంగా ఈ మోడీ గారి దృష్టికి పోయింది. మోడీ గారి దృష్టికి పోయి ఏమంటాడు, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పట్టుకుంటలేవు? ఇంకా ప్రధాని నువ్వే ఇంకా ప్రధానివి, ఎందుకు పట్టుకుంటలేవు? నీ అధికారులను ఎందుకు పురమాయిస్తలేవు? ఎందుకంటే నీకు చోటే బాయ్, నువ్వు బడే బాయ్, నువ్వు దోషి, నాకు కూడా సగం పెట్టు అనే కార్యక్రమంలో ఆలోచనలో ఉన్నారు. ఇక సంపద ఎటు పోతుంది, ఎందుకు పథకాలు వస్తలేవు, ఎందుకు 6 గ్యారంటీలు వస్తలేవు అంటే ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోటి దోసుకోవడం, ఈ దోసుకున్న ముల్యలు మూటలు సోనియా గాంధీకి పంపడం. ఇప్పుడు దాదాపుగా కర్ణాటకలో మన డబ్బులతోటే ఎలక్షన్లు నడుస్తాయి. ఇటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కూడా మన దగ్గర వసూలు చేసిన డబ్బులే కొన్ని తీసుకపోయి ఇచ్చినట్టు తెలుస్తాను షర్మిలకు కూడా. కాబట్టి మన సంపద పక్కదారి పట్టిపోతుంది, మన సంపద ఇతరులకు పంచిపెడతాను ఈ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి పంపుతున్నారంటే ఢిల్లీలో నీ మాట ఎంత మోడీ గారు? నువ్వైతే ఇప్పుడు పంపుతుండని డైరెక్ట్ ఒక ప్రధాని చెప్పినప్పుడు ఎందుకు చర్యలు చేపడతలేవు? అందులో నీకెంత? తెలంగాణ ప్రజలారా ఇప్పుడు ఈ సంపద ఇగో ఇక్కడున్న మోడీకి, అక్కడున్న సోనియా గాంధీకి. ఇక మరి మనం ఏం చేయాలి? బుచ్చగాళ్ళ లెక్క షిప్పలు పట్టుకొని అక్క తినాలి. లేదు రామాభజన చేయాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక మొత్తానికైతే 5 నెలల్లో రేవంత్ రెడ్డి అత్యంత చెడ్డపేరు దిశగా పోతుండడానికి కారణం, ఆ పోతుండడానికి సాక్ష్యము ఏకంగా మోడీ. ఇక్కడ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిందంటే మనం పట్టించుకోకపోదు. ఇక్కడ మోడీ ఏకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది రాష్ట్రంలో అంటాం. మరి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటే ఇక మరి రానున్న రోజుల్లో ఆ ట్యాక్స్ ఎక్కడి దాకా పోతుందో కూడా అర్థం చేసుకోవాలి మనం.